గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న ఆశావాహుల జాబితాను పరిశీలించనున్నారు. రాష్ట్రంలో 17 ఎంపీ నియోజకవర్గాల నుంచి మొత్తం 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా మహబూబాబాద్ 48 దరఖాస్తులు, అత్యల్పంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 4 దరఖాస్తులు వచ్చాయి. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ రాహుల్ చౌదరి, విశ్వజిత్ కదం, జిగ్నేష్ మెహానీ, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సీ, 25 మంది కమిటీ సభ్యులు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 3 చొప్పున సెలెక్ట్ చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనుంది. ఇక తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఫైనల్ చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం టికెట్లను కేటాయించనుంది. ఈ నేపథ్యంలో నల్గొండ, ఖమ్మం, నాగర్ కర్నూలు నియోజకవర్గాల అధిష్టానానికి తలనొప్పిగా మారిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ ఆనంద్. ఏదైతే కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన దరఖాస్తు చేసుకున్న ఆశావాహులకు సంబంధించి ఈరోజు గాంధీ భవన్లో ఏదైతే ప్రదేశ్ ఎన్నికల కమిటీ అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకి గాంధీ భవన్లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధించి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస మున్సీ అదేవిధంగా పీసీ కమిటీకి సంబంధించిన సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా ఏదైతే తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆశావాహులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో మొత్తంగా 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏదైతే ఈ దరఖాస్తులకు గడువు కూడా జనవరి 31 నుండి ఈ నెల 3 వరకు గడువు విధించడంతో భారీగా ఆశావాహులు దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. మొత్తంగా ఈ దరఖాస్తులకు సంబంధించి 309 దరఖాస్తులకు సంబంధించి ఈరోజు స్క్రీనింగ్ కమిటీలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా దీపదాస మున్సీ అదేవిధంగా కమిటీ ప్రదేశ్ ఎన్నికల కమిటీకి సంబంధించిన సభ్యులు చర్చించనున్నారు. ప్రధానంగా ఇప్పటికే తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో పార్లమెంటు స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఏదైతే గెలుపు గుర్రాలనే ఈ పార్లమెంటు స్థానాలకు ఎన్నిక చేసే నేపథ్యంలో ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే మొత్తంగా ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే మహబూబాబాద్కి సంబంధించిన ఎస్టీ నియోజకవర్గానికి 48 అత్యధికంగా 48 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఇటు వరంగల్ ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి 42 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఇటు పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గానికి 29 మంది, ఆదిలాబాద్ ఎస్టీ నియోజకవర్గానికి 22 మంది ఇట్లా దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాలు కావడంతో ఆశావాహులు ఎక్కువ పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకునే పరిస్థితి. మరొకవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇటు జోష్లో తెలంగాణలో ఉన్నది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అయితే దూకుడుగా వ్యవహరిస్తుంది తెలంగాణలో. అదేవిధంగా మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో కూడా గెలిపే లక్ష్యంగా కూడా తెలంగాణలో ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారిన అంశం. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి ఇంత మొత్తంలో దరఖాస్తులు చేసుకున్న ఆశావాహులకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలనేది కూడా ఇటు ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు ప్రదేశ్ ఎన్నికల కమిటీ చైర్మన్ రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా ముగ్గురు లేక 5గురిని ఎంపిక చేసి వీరిని స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తారు. స్క్రీనింగ్ కమిటీ దీనికి సంబంధించి స్క్రూటినీ చేసి ఏదైతే కేంద్ర ఎన్నికల కమిటీ కాంగ్రెస్కి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తారు. అయితే ఏదైతే కేంద్ర ఎన్నికల కమిటీకి సంబంధించిన చైర్మన్ రాహుల్ చౌదరి కావచ్చు, అదేవిధంగా కమిటీ సభ్యులు జిగ్నేష్ మెహానీ కావచ్చు, అదేవిధంగా ఇటు విశ్వజిత్ కదం కూడా వీళ్ళు ఫైనల్ చేస్తారు. వీరి ఆధ్వర్యంలో 17 పార్లమెంటుకి సంబంధించిన అభ్యర్థుల్ని ఫైనల్ చేస్తారు. ఈ అభ్యర్థులకు సంబంధించిన లిస్టుని త్వరలో విడుదల చేయడం నేపథ్యంలో ఈరోజు జరిగే ప్రదేశ్ ఎన్నికల కమిటీకి సంబంధించిన సమావేశం ఏదైతే కీలకంగా ఉందని చెప్పొచ్చు. ఆనంద్, రైట్. శ్రీనివాస్, ఈ నేపథ్యంలో నల్గొండ, ఖమ్మం, నాగర్ కర్నూలు నియోజకవర్గాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయని కూడా మనకు సమాచారం అంతా. మరి ఏ విషయంలో ఈ తలనొప్పిగా మారినటువంటి సందర్భం మనం చూడొచ్చంటారు?
నల్గొండకు సంబంధించి నల్గొండ పార్లమెంట్కి సంబంధించి ఏదైతే ఇప్పటికే అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి దరఖాస్తు చేసుకున్నారు. మరొక వైపు ఇప్పటికే నల్గొండ పార్లమెంటు స్థానానికి సంబంధించి పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సూర్యాపేట నుండి టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో పటేల్ రమేష్ రెడ్డి ఇటు ఏదైతే ఇండిపెండెంట్గా దరఖాస్తు చేశారో అయితే ఏఐసీసీకి సంబంధించిన పెద్దలు రాహుల్ చౌదరి కావచ్చు, అదేవిధంగా మల్లు రవి పటేల్ రమేష్ రెడ్డి ఇంటికి వెళ్ళి అతన్ని బుజ్జగించడంతో పాటు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానాన్ని ఖచ్చితంగా కేటాయిస్తామని కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా మరొక వైపు అప్పుడు ఎంపీ ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా లిఖితపూర్వకంగా కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పటేల్ రమేష్ రెడ్డి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. పటేల్ రమేష్ రెడ్డి ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుందంటూ కూడా నల్గొండ నుండి ఆశాభావంతో ఉన్నారు. మరొక వైపు సీనియర్ నేత కాంగ్రెస్ వృద్ధుడు జానారెడ్డి కుందూరు జానారెడ్డికి సంబంధించిన పెద్ద కుమారుడు ఏదైతే రఘువీర్ కూడా దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉంది. అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ పార్లమెంట్ నుండి దాదాపు టికెట్ ఆశించినప్పటికీ కూడా పార్లమెంట్ నుండి టికెట్ దక్కలేదు రఘువీర్కి. అదే ఈసారి ఖచ్చితంగా తన కుమారుడికి కావాలంటూ కూడా ఇటు జానారెడ్డి పట్టుబడడం, మరొక వైపు రఘువీరు దరఖాస్తు చేసుకునే పరిస్థితి. మరొక వైపు ఇటు ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు, అదేవిధంగా సోదరుడు కుమారుడు అంటే కుటుంబానికి సంబంధించిన చంద్రప్రవణ్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకునే పరిస్థితి. మొత్తంగా ఎవరికి నల్గొండ పార్లమెంటుకు సంబంధించిన టికెట్ కేటాయించాలని కూడా ఇది మరొక వైపు రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారే అంశం ఉంది. మరొక వైపు ఖమ్మం చూసుకున్నట్టయితే ఖమ్మానికి సంబంధించిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇప్పటికే దరఖాస్తు చేసుకునే పరిస్థితి. మరొక వైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఖచ్చితంగా భారీగా ర్యాలీగా వచ్చి గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకునే పరిస్థితి. ఏదైతే సీనియర్ నేత అదేవిధంగా పిసిసి మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు దరఖాస్తు చేసుకున్నారు. మరొక వైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇలాగా మొత్తం ఏదైతే ఖమ్మం నియోజకవర్గం కావచ్చు, పార్లమెంట్కి సంబంధించి ఇటు నల్గొండకు కావచ్చు ప్రధానంగా తలనొప్పి మారే అవకాశం ఉంది. మరొక వైపు ఇప్పటికే సోనియా గాంధీని ఇటు ఖమ్మం కావచ్చు, మెదక్ కావచ్చు, ఏదో ఒక స్థానం నుండి సోనియా గాంధీ కావచ్చు, అదేవిధంగా ప్రియాంక గాంధీని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఇప్పటికే ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తీర్మానం చేసి అధిష్టానాన్ని పంపించిన నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే డిప్యూటీ సీఎం శ్రీనివాస్ ఈ ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ అంటే అభ్యర్థుల విషయంలో ఎలా స్క్రీనింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది? అంటే ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా భావిస్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో 17 పార్లమెంట్ స్థానాలకు 17 స్థానాలు గెలుస్తాయని కూడా ధీమంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ విధంగా పావులు కలుపుతుంది. మరొక వైపు ఇటు ముఖ్య నేతలు ఇప్పటికే టికెట్ ఆశించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించారు. అదేవిధంగా ఓడిపోయిన వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే ఏదైతే సీనియర్ నేతలు టికెట్ కోసం ఆశించిన వ్యక్తులు ఉన్నారు. మరొక వైపు ఇటు విశ్రాంత ఉద్యోగులు కూడా పెద్ద మొత్తంలో చేసుకున్నారు. పారిశ్రామికవేత్తలు కూడా దరఖాస్తు చేసుకునే పరిస్థితి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం అధిష్టానం మాత్రం ఖచ్చితంగా గెలుపు గుర్రాలని ఏదైతే సెలెక్ట్ చేస్తుంది. అయితే ఈ క్రమంలోనే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురిని లేదా 5గురిని ఫైనల్ చేస్తుంది. 5గురిని ఫైనల్ చేసి స్క్రీనింగ్ కమిటీ ఏదైతే కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తుంది. కేంద్ర ఎన్నికల కమిటీకి ఇటు దీనికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకొని ఏదైతే అభ్యర్థులు ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఆనంద్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.